హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్యామ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఇక్కడైతే చాలా రోజుల తర్వాత మీ ముందుకైతే ఒక మంచి వ్లాగ్తో అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే చూడండి, మేమందరం అయితే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. మా పిన్ని వాళ్ళ చిన్న ఆయన అయితే యూకే వెళ్తున్నాడు. సో వాడికైతే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మేమందరం అయితే వచ్చేసాము. అక్క, బావ, పిల్లలు, నేను, మమ్మీ, ఇంకా అమ్మ, మా పిన్ని, బాబాయ్, ఇంకా మా ఫాదర్ అయితే రాలేదు, కొంచెం పని ఉండి. సో వాడైతే చూడండి ఇక్కడైతే వెళ్ళిపోతున్నాడు. సో ఎయిర్పోర్ట్ అంటేనే ఒక ఎమోషన్. వచ్చే వాళ్ళ కోసం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, పంపించే వాళ్ళ కోసము బాధపడుతున్నారు. సో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క బాధ, హ్యాపీనెస్ కొందరిది, సాడ్నెస్ కొందరిది. సో ఇక్కడైతే చూడండి చెక్-ఇన్ అయితే చేసేసుకొని మా వాడైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నారు. సో పిన్ని, బాబాయ్ అయితే కొంచెం చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయారు. సో పెద్ద ఆయన వెళ్ళిపోయాడు, ఇప్పుడు వీడు కూడా వెళ్ళిపోయాడు. సో ఇక్కడైతే చూడండి ఎయిర్పోర్ట్ మొత్తం అయితే నేనైతే తిరిగేశాను. ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్ అయితే వెళ్ళాను కానీ ఫ్లైట్లో అయితే ఎక్కలేదు. సో నేను, అక్క, ఇంకా అమ్మ అందరినీ తీసుకొని ఫ్లైట్ ఎక్కాలని మీరు అందరూ అయితే కోరుకోండి. ఏమైంది మేము మళ్ళీ ఆడికి వచ్చినావు? ఎయిర్పోర్ట్ వచ్చినాం కదా, ఎందుకో చిన్న కొడుకు కూడా మళ్ళీ లండన్ వెళ్తుంది ఫ్రెండ్స్. మా చెల్లె వాళ్ళ అయితే పెద్ద అయితే 1 month అయిపోయింది. మళ్ళీ చిన్న ఆయన కూడా ఇవాళ వెళ్తుందో, ఆయన అయితే లోపలికి వెళ్ళిపోయిండు. చిన్న తమ్ముడు కూడా వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. నైట్ అయితే వచ్చి ఉన్నాము. సో అక్క వాళ్ళ ఇంట్లో అయితే ఉండే. సో నేను ఇల్లు అది కూడా మీకు చూపిస్తా. సో చూసేయండి. ఇప్పుడైతే వాడైతే వెళ్ళిపోయాడు. నెక్స్ట్ అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ అయింది, చూడండి. చాలా బాగుంటుంది. మా చెల్లె చాలా ఎమోషన్ అవుతుంది, చాలా ఏడుస్తున్నారు పిన్ని. చాలా బాధగా ఉంది. బాగాలేదు, ఇంకా ఇద్దరు వెళ్ళిపోయారని ఇది చాలా ఫీల్ అవుతున్నారు. సో చిన్నోడైతే వెళ్ళిపోయిన ఫ్రెండ్స్. మళ్ళీ 9 దగ్గర వస్తారంటే ఇక్కడైతే వెయిట్ చేస్తున్నారు వీళ్ళు, ఒకసారి అయినా కనిపిస్తాడేమో అని. ఇంకా వాడైతే వెళ్ళిపోయిండు ఫ్రెండ్స్. వెళ్ళిపోతున్నాం, ఇంకా బయలుదేరిపోతున్నాము. సో ఎక్కడైనా వెళ్ళి టిఫిన్ అయితే చేసేసి వెళ్ళిపోతాము. సో ఇక్కడైతే చూడండి వీళ్ళు ఎక్కడానికి నానా పాటలు పడుతున్నారు. రచనామి అదే రాఘవేంద్రకి వచ్చినాం కదా, మళ్ళీ సేమ్ అదే రాఘవేంద్ర అదే టిఫిన్ చేయడానికి వచ్చినావా? టిఫిన్ చేయడానికి వచ్చినాం ఫ్రెండ్స్. సో వాడైతే వెళ్ళిపోయిండు ఫ్రెండ్స్. టిఫిన్ చిన్నోడు ఉండే. అవును, ఇప్పుడు వాడు వెళ్ళిపోయింది. ఇంకా టిఫిన్ అయితే చేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోతాము. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అయింది, చూడండి. టిఫిన్ ఏం చేస్తాం కూడా అది కూడా చూపిస్తాను. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, అక్క అయితే చిన్న ఆయనకైతే ఇడ్లీ అయితే చెప్పుకొని ఇడ్లీ అయితే తినిపిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడైతే అమ్మమ్మ పూరి. సో ఇక్కడ అమ్మమ్మ అయితే చూడండి ఏదో దోలాడుకుంటున్నారు. ఎక్కడ వెళ్ళినా మా అమ్మమ్మకి ఏదో ఒక టెన్షన్ ఉంటూనే ఉంటుంది. సో టెన్షన్ లేకుండా ఉండదు మా అమ్మమ్మ. సో నెక్స్ట్ వచ్చేసి పెద్ద ఆయన ఇక్కడైతే దోశ అయితే చెప్పుకొని దోశ తినేస్తున్నాడు. సో నెక్స్ట్ అమ్మ ఇంకా నేను ఇద్దరం అయితే పూరి అయితే చెప్పుకున్నాము. నేను బయటికి వెళ్తే పూరియే ప్రిఫర్ చేస్తాను. సో పూరి అయితే మంచిగా ఉంటుందని, మనకి ఇడ్లీ దోశ అయితే పుల్లగా ఉంటుందని ఇడ్లీ దోశ అయితే తిన్నాను. బయట తింటే ఖచ్చితంగా పూరియే తింటాను. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే ఫ్లైట్ ఎక్కించి వచ్చేసి బయటనే టిఫిన్లు చేసేసామండి. వచ్చి ఒక 2 గంటలు అయితే పడుకున్నాము. నెక్స్ట్ అయితే వంటలు చేసుకుంటున్నాము. చూడండి ఏం చేస్తున్నావు మమ్మీ? ఏం చేస్తున్నా, ఇక వంట చేస్తున్నా. ఇంకా అయిపోయిందా? ఇక పప్పుచారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే గుడ్లు ఉడకబెట్టి అయితే ఫ్రై చేసేసినాం. ఇక్కడ వచ్చేసి చికెన్ ఫ్రెండ్స్, మా పాప చేసింది కర్రీ. ఇక్కడైతే అన్నం వండేసినామండి. మళ్ళీ ఏంటిది? మళ్ళీ ఇంక తక్కువ పడుతుందని మళ్ళీ అయితే కొద్దిగా పెట్టేసిన కుక్కర్ లో. ఎప్పుడు వచ్చినావు ఇంటికి? ఇప్పుడేనా? ఎప్పుడు వచ్చినాం ఫ్రెండ్స్, బయటనే టిఫిన్లు తిన్నాము అందరం కలిసి. అయితే టీవీ దాకా వచ్చినాము. తర్వాత కొద్దిగా మా అక్క చెల్లెలు మంచిగా ముచ్చట్లు పెట్టుకున్నామండి. 2-3 గంటలు అయితే హాయిగా టైం పాస్ అయిపోయింది. ఇక మళ్ళీ ఆకలి అయింది. తర్వాత అయితే చూడండి వంటలు అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మా బాబు అయితే దుబాయ్ లో దిగొచ్చు, ఇంకా టైం అయితే అయింది, దిగిండేమో. మరి ఇక ఫోన్ చేస్తారో చేయడం మరి తెలుస్తుంది. దిగి చేస్తాడు 2-2:30 అట్లా. చూడండి ఇక మా పాప ఇల్లు ఉంది. మొత్తం అయితే చూడండి మంచిగా ఉందండి. ఇక్కడైతే చుమ్ని కూడా ఉంది. నేను చూడడం ఫస్ట్ సార్, ఇది మంచిగా అనిపిస్తుంది. ఇల్లు మాత్రం సూపర్ ఉంది. చూడండి మంచిగా సర్దుకుంది. తనైతే సామాన్లు అన్ని తెచ్చుకొని అన్ని తెచ్చి పెట్టుకుందండి. ఇద్దరు మళ్ళా చూపిద్దులే మొత్తం. మళ్ళీ అయితే చూపిస్తానండి.
ఇప్పుడైతే వంటలు అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే తినాలి. ఇంకా మేము వంట అయితే పిల్లలకి పెట్టి అందరం అయితే తినాలి. ఇక ఆకలి అవుతుంది. 2 గంటలు పడుకుందాం ఇక. అంతే మరి. ఓకే. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా చెల్లి అయితే ఇది బెండకాయ ఫ్రై గోంగూర పచ్చడి అయితే తీసుకొచ్చింది. ఇక్కడైతే చూడండి మా చెల్లి అంట్లు తోముతుందండి. ఇక అదే పనిగా అయితే ఏం చేయకుండా అంట్లు మాత్రం బాగా తోముద్ది. ఇక చూడండి కిచెన్ ఇంకా గందరగోళంగానే ఉన్నది. అంట్లు తోముతున్నా మొత్తం ఇవన్నీ కడిగేసిన. అక్క లేవలే, లేవలేదుగా. నువ్వు వస్తే రెస్ట్ గా నువ్వు ఇస్తావు కూడా రెస్ట్ ఆమెకి. ఇడ్లీ పిండి దోశ పిండి అయితే ఇది జట్టులో చేసింది అనుకుంటా. బయట తెచ్చినట్టు బాగా పోయింది బయటకి. ఇది కాలకూర, ఇది చూపి ఏట కాలకూర ఇప్పుడే పెట్టినాడు. ఇదైతే పాయ ఫ్రెండ్స్. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పాయ దోశ. అది చాలా మంచిగా. ఏదైనా 10 minutes లో వస్తుంది. జొమాటో హైదరాబాద్ అంటేనే రెడీమేడ్ లైఫ్. తినాలంటే ఊర్లో కష్టం అనిపిస్తుంది కానీ కరెక్ట్ అనిపిస్తుంది. అదే మరి. ఇంకా పిన్ని వాళ్ళు కూడా వెళ్ళిపోయిండ్రు. ఏంది నిన్ననే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ చూడు ఇట్లా ఉండేది. దీని కింద మొత్తం చాపత్తా గలీజ్ ఉండేది. మొత్తం క్లీన్ చేసిన. షర్ట్ కూడా వీడియో తీసినాం. అది అక్క నేను ఇక ఇది మొత్తం ఇక్కడ కూడా అంతే ఉంది. సో అమ్మ అయితే పని చేసుకుంటుంది ఫ్రెండ్స్. టైం అయితే 9 అవుతుంది. అక్క అయితే లేవలేదు. 9. సో ఇంకా పాయ కర్రీ అయిపోతే పాయ కర్రీ ఇంకా దోశ అయితే బ్రేక్ఫాస్ట్ లాగా అయితే చేసేస్తాము. సో ఇంకా తమ్ముడు ఆ రోజు వెళ్ళిండు. ఆ తర్వాత వ్లాగ్ కంటిన్యూ కాలేదు. ఈ రోజు నుంచి తీస్తున్నాను. సో చూసేయండి. 2-3 రోజులది కలిపి ఒకే రోజు వచ్చేస్తుంది. ఏం చేసినావు మీ బట్టలు వచ్చేసినా కదా. మొన్న వచ్చినప్పుడు పైన కట్టుకున్నాం కదా దండము. దండం లేకుండే కదా. అవును, కింద అది ఉంది కానీ మనకైతే అది సరిపోదు కదా. అందుకోసమే మన ఒకవేళ బట్టలు కూడా రావు అవి. సో అందుకే పైన అయితే మొన్న వైర్ తీసుకొచ్చి కట్టిన 2 దండలు. సో ఇక్కడైతే చూడండి నిన్న ఉతికిన బట్టలు కూడా అట్టనే పెట్టేసి వెళ్ళిపోయారు. సో నిన్న నైట్ అయితే మూవీకి అయితే వెళ్ళి ఉండే. సంక్రాంతికి వస్తున్నాము. చాలా అంటే చాలా బాగుంది. సంక్రాంతికి వస్తున్నాం మూవీ అయితే మాకైతే నచ్చింది. సో చాలా రోజుల తర్వాత వెంకటేష్ గారి మూవీ థియేటర్లో చూసాం కదా. మీ మధ్య వెంకటేష్ మూవీ అయితే అస్సలే చూడలే. సూపర్ ఉందండి. ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. కామెడీ గానీ ఎంటర్టైన్మెంట్ గానీ మస్తు అనిపించింది. చూడండి అలాంటి పడుకుని ఉన్నారు కూడా అంతే. చాలా బాగా నచ్చాడు అబ్బాయి అయితే. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే చూడండి. సాంగ్స్ కూడా మంచిగా ఉన్నాయి. ఎక్సలెంట్ ఉన్నారు. అసలు ఏ మాత్రం తీసుకోలేదు. వెంకటేష్ కి పక్కన ఉంటే సూపర్ గా చేశారు వాళ్ళు కూడా. సో ఇక్కడైతే అమ్మ అయితే బట్టలు అయితే ఆరేస్తున్నారు. నేను నీకు ఇక్కడ నుంచి చూపిస్తాను మీకు మొత్తం వ్యూ ఎట్లుందో. మార్నింగ్ అసలు ఇక్కడైతే చూడండి ఇంకా అన్ని బిల్డింగ్స్ అసలు. ఇంకా పావురాలు వస్తే రాలేదు. సో ఇక్కడ చూడండి అది సి బ్లాక్ అనుకుంటా. ఇది వచ్చేసి బి బ్లాక్. అటు ఏ బ్లాక్ అయితే ఉంది. సో మా అక్క వాళ్ళది అయితే బి బ్లాక్. మార్నింగ్ అయితే చూడండి మంచిగా అనిపిస్తుంది. సో నాగోల్ బండ్లగూడలో ఉంటారు మా అక్క వాళ్ళు. నేను అటు చూపించి వచ్చేసరికి ఇక్కడైతే అమ్మ అయితే వెళ్ళిపోయింది. చూడండి బట్టలు అయితే ఆరేసి. మరి ఉతికేసిన బట్టలు తీసుకెళ్ళొచ్చు కదా, తీసుకెళ్ళలేదు. సో కింద అయితే బ్రేక్ఫాస్ట్ అయితే అవుతుంది. అక్క అయితే ఇంకా లేవలేదు. సో అక్క కొంచెం హెల్త్ బాగాలేదు. సో ఇంకా పిన్ని వాళ్ళు ఉండే, మేము ఉండే, ఇంకా అక్క. సో ఈ అన్నిట్లో హడావుడిలో అయితే మొత్తం అయితే తీయలేదు. సో 2-3 రోజులది వ్లాగ్ మొత్తం కలిపి ఒకటే వస్తుంది. సో వ్లాగ్ మొత్తం చూసేయండి. సో ఈ మధ్య పెద్ద వీడియోస్ రాలేదు. సో ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా వేయడానికి అయితే ట్రై చేస్తాము.
సో మీరందరూ కూడా సపోర్ట్ అయితే చెయ్యండి. సో ఇప్పుడైతే కిందికి వెళ్ళిపోయి అమ్మ ఏం చేస్తున్నారో చూద్దాం. మనమైతే ఏం చేస్తున్నావు మీ? చాయ్ పెడుతున్నాను. చాయ్ పెట్టబడినావు కదా, ఎప్పుడు చెప్పినా నువ్వు ఎప్పుడు పెడుతున్నావు? ఏం చేయలేదు, అటు ఇటు గంట అయింది ఫ్రెండ్స్ చాయ్ పెట్టమని. ఇప్పుడు పెడుతున్నా. సో ఇప్పుడు పెడుతున్నారు. ఇక్కడ ఈ పాయ అయితే ఉడికిపోయినట్టుంది. కూర చేయాలి ఇక. నేను కూడా డికాషన్ ఇప్పుడే చేసుకున్నా. ఇక్కడైతే అమ్మ డికాషన్ తాగుతుంది. ఇక్కడ నాకు కొంచెం చాయ్ పెట్టింది. ఇక్కడ దోశ పిండి ఇడ్లీ పిండి అయితే ఉంది. ఇక్కడైతే పాయ అవుతుంది. సో మరి అత్త లేవలేదు ఇంకా. కూర చేసేస్తాను నేనే. చేసే ఇంకా ఎప్పుడు చేస్తుందో ఏమో. కొద్దిగా ముదిరినట్టుంటే ఎక్కువ టైం పట్టినట్టుంది. చాలా టైం పట్టింది. సరే మరి కూర చేసే రాదు ఇంకా. చేసేస్తా. నేను కూడా కొంచెం టీ ఇస్తే టీ తాగేస్తా. సరే నువ్వు చేయరాదు కూర మరి. ఏం చేస్తున్నావు? పాయ కర్రీ చేస్తున్నా. నువ్వే చేయమన్నావు కదా. నేనే చేయమన్నా. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడైతే మొత్తం అయితే రెడీ చేసి ఇచ్చిన. అక్కడైతే పాయ అయితే ఉడికిపోయి ఉందండి. ఇంకా కర్రీ అయిపోతే దోశలు అయితే వేసేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాం. ఒక 10 నిమిషాల్లో అయితే మా కర్రీ అయిపోద్దండి. ఇక అందరూ అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం. చూడండి మా బుడ్డ ఆయన అయితే చూడండి ఆడుకుంటుండే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, బాగా అయితే వేసేస్తున్నాడు. మొత్తం అయితే మంచిగా ఉడికిపోయింది. కానీ కొద్దిగా ఉప్పు కారం వేసి ఒక 5 to 10 minutes ఉడికితే కర్రీ అయితే అయిపోద్దండి. ఏంది ఏం సంగతులు చెప్పవేంది? సంగతులు ఏముంది, కర్రీ చేస్తాం. సరే మరి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా బాబు అయితే వాళ్ళ పాపం టిఫిన్ చేస్తున్నాడు. టిఫిన్ అయితే వేస్తున్నాడండి. చూడండి దోశలు అయితే సూపర్గా వస్తున్నాయి. ప్యాన్ కొత్తది కాబట్టి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా మదర్ కూడా టిఫిన్ చేస్తున్నారు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, దోశలు అయితే నా కోసం కూడా లాస్ట్ ఇక తర్వాత మా బాబు కూడా వేసుకొని తింటాడండి. దోశలు ఎవరు వేసిండ్రు, కర్రీ ఎవరు చేసిండ్రు? మొత్తం ఆయనే చేసిండు. మొత్తం ఉడకబెట్టి పెట్టిన మా బాబే చేసిండండి. వాళ్ళైతే అద్దరిపోయింది అంటారు మా పాప వాళ్ళైతే. అసలు ఇక ఎట్లా ఎన్ని తిన్నారని అయితే చెప్పలేమండి. ఎక్కువ తినేసారు దోశలు కర్రీ అయితే. ఇక్కడైతే చూడండి కర్రీ ఎట్లుంది. అద్భుతం ఉంది. అద్భుతంగా చాలా రోజులు అయింది మనము దోశ పాయ తినక. అసలు దోశ వేసుకుంటుంటే పోతుంది ఇక. అంతేనా? మా ఆయన 6 దోశలు తిన్నాడు. 3 ఎక్కువ ఆయన మనిషి. నేను ఇందాక చెప్పలేదు వీడియోలో, నువ్వు చెప్పేసినావు. ఏముంది దాంట్లో? అంతే ఫ్రెండ్స్ చూడండి, ఇవాళ అయితే మంచిగా తినేస్తున్నాం. ఇవైతే నా కోసం అండి. ఇక ఇంకోటి అయితే నాకు 3 అయితే సరిపోతాయి. ఇంకా మా బాబు వేసుకుంటున్నాడు. తను తిన్న తర్వాత అయితే ఇంకా మా పాప ఇంకోటి కావాలంటుందండి. టీ చేసుకొని తాగేసి మళ్ళీ మధ్యాహ్నం అయితే మళ్ళీ వంటలు స్టార్ట్ చేస్తారండి. ఇక్కడైతే మా మదర్ అయితే చూడండి ఫ్రెండ్స్ తినేస్తున్నారు. ఎట్లుంది? అసలు దోశల కర్రీ అయితే టేస్ట్ అదిరిపోయింది. అదే మరి అంత టేస్ట్ వచ్చింది. చాలా రోజులైంది మనం తినగా. నేను చేసిన కాబట్టి వచ్చింది. ఎవరు క్రెడిట్ వాళ్ళే కొట్టుకుంటారు ఫ్రెండ్స్. సో ఇక్కడైతే అమ్మ కూడా తినేస్తున్నారు ఫ్రెండ్స్. నేను కూడా తినేస్తా. అక్క అయితే చేస్తుంది. సో వేసేస్తే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తా. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం మనమైతే. చూడండి ఫ్రెండ్స్, ఇవాళ ఎందుకు మా దాంట్లో కూడా కడుగుతుండండి. నీకోసం కాదు, అక్క కోసం. అదే మరి ఎందుకు అక్క కోసం అనేది అయితే ముందు ముందు మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, అందరు అయితే బ్రేక్ఫాస్ట్ చేశారు కదా, హెవీగా చేసి జోమ్ అయితే ఎక్కింది. అసలు లంచ్ జోలికే వెళ్ళట్లేరు. టైం అయితే 3:30 అవుతుంది. సో రైట్ చూడండి పెట్టింది అట్లనే ఉంది. సో లంచ్ ఇంకా అందరు ఎప్పుడు చేస్తారో చూడాలి. అందరికి హెవీగానే ఉంది అట్లనే. డైరెక్ట్ మరి లంచ్ లేకుండా డైరెక్ట్ డిన్నర్ చేసేస్తారో మరి ఏం చేస్తారో చూద్దాం. ఇక్కడ చూడండి ఈమైతే పడుకుంటుంది. ఈమెకి ఇట్లుంది. చిన్నాన్నకు పడుకోబెడుతుంది, అమ్మ కూడా పడుకుంటుంది. డిన్నర్ కి లంచ్ చేస్తుందేమో. ఇంకా అన్నం వండినా కదరా, మరి తినవా? తిన్నాను కొద్దిగా. ఎందుకు ఆ దోశలు అరిగినట్టు లేదు. జోమ్ ఎక్కింది. అందరికి అంతే ఉంది. అందరిగా అక్క పడుకుంది, బాగా పడుకొని ఇప్పుడే పోయినాము. అమ్మమ్మ పడుకుంది. సో అందరి పరిస్థితి అయితే ఈ విధంగా ఉన్నది. మరి నిద్ర వస్తలేదు. లంచ్ చేస్తారా చేయరా అనేది మనమైతే నెక్స్ట్ కంటిన్యూ అయితే బ్లాగ్ అయితే చూసేయండి. అన్నం వండినా
ఇక్కడైతే చూడండి ఫ్రెండ్, చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. కొద్దిగా 1 గంట రెస్ట్ తీసుకున్నానండి. ఇక్కడ మధ్యాహ్నం లంచ్ కూడా ఎవరు చేయలేదు. చూడండి, ఇది చందమామ చేపలు, చాలా బాగుంటదండి కర్రీ, మాత్రము సూపర్ గా ఉంటది. ఇప్పుడైతే కర్రీ కాగానే అయితే అన్నం తినేస్తాం ఫ్రెండ్స్. ఏం చేస్తున్నావు? ఇప్పుడు తింటున్నావు? ఇంకా మధ్యాహ్నం లంచ్ చేయలే కదా, తినేస్తున్నా, ఆకలి అవుతుంది. చిన్న ఆయన కూడా సతాయిస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్, పక్కనే కూర్చొని. తిన్నారా మీరు? నేను తినేసినాం. తిని చాయ్ కూడా మార్నింగ్ కొంచెం తలకాయ కూర వేసుకుని పాయకూర వేసుకుని తినేస్తున్నా. తింటున్నాడు. ఏం చేసినావు మీ? మొత్తం క్లీనింగ్ చేస్తున్నా. ఎందుకు? ఊరికి పోతున్నాం కదా. నిన్న నైట్ తర్వాత ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నావా? ఇక ఏం చేస్తాం ఫ్రెండ్స్, కొద్దిగా ఓపిక తీయలేదు. నెక్స్ట్ డే ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే 3 అవుతుంది. లంచ్ చేసినావా? లంచ్ చేసిన. నువ్వు బాగా చేస్తా. ఏం కర్రీ ఈ రోజు లంచ్ లా? గుడ్డు కర్రీ, గుడ్డు పులుసు అంటే చేసింది. ఇక్కడైతే గుడ్డు పులుసు, వైట్ రైస్. అందరం తినేసిన. నేను కూడా ఇప్పుడు తినేసి ఇప్పుడు బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ మిర్యాలగూడకి. ఇంటికైతే వెళ్తున్నామండి. సో నేను, అమ్మ, ఇంకా అమ్మమ్మ, పెద్ద ఆయన వెళ్ళాలనుకున్నాం. లాస్ట్ మా పాప కూడా వస్తుందండి. పాప ఎందుకు వస్తుంది ఏంది అనేది తర్వాత తెలుస్తుంది. సో ఇక్కడైతే మొత్తం పని అయితే చేసుకుంటున్నారు. బావగారు వస్తే ఇంకా ఆయన లంచ్ చేసేసుకొని బయలుదేరిపోతాము. ఇంకా అందరం అయితే రెడీ అయిపోయినా. అమ్మ ఒక్కళ్ళే ఉన్నారు, అక్క ఏమో పిల్లలకి రెడీ చేస్తుంది. చేసుకోలేదు కదా అక్క అని. మళ్ళీ వచ్చే వరకు ఇల్లు నీట్గా ఉండాలని ఇక్కడైతే అమ్మ అయితే మొత్తం అయితే క్లీన్ చేస్తున్నారు. సో ఇక్కడైతే పని అయితే బయలుదేరిపోతాం ఫ్రెండ్స్. వ్లాగ్ కూడా ఇక్కడనే ఎండ్ చేస్తున్నాము. ఇంకా వెళ్ళేది అది ఇంకో వ్లాగ్ లో అయితే చూపిస్తున్నాము. సో ఇక్కడైతే అక్క వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళే వరకు ఇక్కడైతే ఈ వ్లాగ్ లో ఉంటది. సో అందరూ అయితే చూసేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకు వస్తాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. కొంచెం వ్లాగ్ అటు ఇటు ఉంటది, చూసేయండి, ఏమనుకోకండి. చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎందుకు అలా చేస్తున్నారు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ అండి.